అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మేషరాశి వారి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారి జాతక ఫలితాల గురించి పూర్తి వివరాలైతే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. మేషరాశి వారికి జూలై 8, 9, 10, 11వ తేదీలలో జరగబోయేది ఇదే. ఈ 4 రోజులలో మీ జీవితంలో చాలా రోజుల తర్వాత మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు, కష్టాలకు, అనుభవించినటువంటి కన్నీళ్లకు కాలం చెల్లిపోబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ గ్రహాల కదలికలు ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఒక కొత్త శకానికి ప్రారంభం కాబోతుంది. ఇక ఈ రాశి వారికి ఈ 4 రోజులలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీ జీవితంలో పూర్తిగా కష్టకాలాన్ని మార్చేసి ఉన్నతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టే మంచి శుభవార్తలు మీరు వినే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ విషయాలేమిటో ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ జీవితం ఇప్పటి వరకు చాలా ఒంటరిగా మారిపోయిందని, ఎక్కువగా నిరుత్సాహంతో ఉన్నారు. అయితే మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తి మీ నమ్మకాలను బొమ్ము చేసి మీ జీవితం నుంచి బయటకు వెళ్లిపోయారు. తిరిగి మరలా ఆ వ్యక్తే మీ జీవితంలోకి అడుగు పెడితే తిరిగి మీ జీవితంలో మరింత ఎక్కువగా సంతోషం వస్తే మిమ్మల్ని మీరు నిరూపించుకున్నటువంటి ఒక గొప్ప సమయం ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. ఈ 4 రోజులు మీ అదృష్టాన్ని, మీ ఆనందాన్ని మరిన్ని ఎక్కువగా కొన్ని సంఘటనలు మలుపు తిప్పబోతున్నాయి. ముఖ్యంగా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రశాంతవంతమైనటువంటి మనసుతో మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఈ మాటలను క్షుణ్ణంగా వినండి. చెప్పాలంటే ఈ రాశివారు మీరు ఇన్ని రోజులు కూడా తెలుసుకోలేనటువంటి ఎన్నో నిజాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ రాశివారు మీరు చాలా కష్టజీవులనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది. అయితే మీకు తగినటువంటి న్యాయం జరగటం లేదు అని చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తూ వచ్చారు. ఆ రోజులు మీకు తిరిగి రాబోతున్నాయి. వాటిని వృధా చేసుకోకుండా చాలా కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులనే చెప్పుకోవాలి. అయితే ఇది మీకు చాలా శుభ సమయం. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక గొప్ప సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. వీటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాకుండా రాబోయే కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు కూడా మీ భవిష్యత్తును సువర్ణమయంగా మార్చబోతుంది. అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల ఆలోచనలు కూడా పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త తీసుకొస్తుంది. ఎన్నాళ్లుగా నిలిచిపోయిన సంతోషాలు అన్నీ ఒక్కసారిగా మీ వైపుకు తిరుగుతాయి. అయితే ఈ సంకేతాలు, ఈ సమయాన్ని తప్పకుండా గుర్తించటం మీ చేతిలోనే ఉంది. మీ గుమ్మం వరకు వచ్చిన అదృష్టాన్ని మరలా వెనక్కి వెళ్లిపోయే విధంగా చేయవద్దు. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నా సరే లోపల మాత్రం కుంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల ప్రవర్తన మిమ్మల్ని మరింతగా బాధపెట్టింది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మిన ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతైనా సరే మీ కష్టాలకు ఉపశమనం కలగబోతుంది. గ్రహాల అనుకూలత వలన ఎన్నాళ్ళు మూసుకుపోయిన దారులు కొంచెమైనా మీకు తెరుచుకోవటం కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లటం వలన మీ జీవితంలో ఎంత ఒంటరిగా మారిపోయింది. అయితే అటువంటి ఒక వ్యక్తి ఆ బంధం మరలా మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతుందనే చెప్పుకోవాలి. అది మీ పాత స్నేహితులో, లేదంటే మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తో, లేదంటే మీకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మీ జీవితంలో ఎన్నో సంతోషాలను తిరిగి మీకు తీసుకొని రాబోతున్నారు. అయితే ఇక్కడే మీరు ఒక పెద్ద విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వారిలో ఒక వ్యక్తి పైకి ఎంతో నటిస్తూ మీ మేలు కోరుకునే వారిలా మాట్లాడుతూ మీ ఎదుట ఎంతో పొగుడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను, మీ సంతోషాలను చూస్తూ అసూయపడుతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవటానికి మీ వెనక ఇతరులతో మీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మీ ఆలోచనలను
దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాబోయే కొన్ని రోజుల పాటు మీ మనసులో ఉన్న రహస్యాలను, విషయాలను, మీ ఆర్థిక విషయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితో కూడా పంచుకోవద్దు. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఈసారి మీరు సాధించబోయే విజయాన్ని చూసి ఈ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయేలా దుర్గమ్మ తల్లి మీ వెనకే ఉండి మిమ్మల్ని నడిపించబోతుందని చెప్పుకోవాలి. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావటం లేదు. ఒక్కసారిగా మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అదృష్టం అనేది విజయంగా తలుపు తట్టబోతుంది. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోవాలని ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లే కోరుకుంటున్నారు. ఈ అద్భుతమైన మార్పుల గురించి మరింత తెలుసుకోవాలి అని ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. మీ జీవితంలోకి రాబోతున్నటువంటి మొట్టమొదటి శుభవార్త మనం మాట్లాడుకుంటే, ఈ రోజు నుంచి తప్పకుండా మొదట మీ మనసు ప్రశాంతంగా మారటం మీరు చూస్తారు. రేపటి రోజున సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అకస్మాత్తుగా మారిపోవటం మొదలవుతాయి. ఏదో తెలియనటువంటి ఒక శక్తి మిమ్మల్ని ఒకే వైపు నడిపిస్తున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మంచి శుభవార్త మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించిందే ఉండవచ్చు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బులు అకస్మాత్తుగా చేతికి అందటం, పాత పనుల వలన ఊహించని లాభాలు రావటం, లేదంటే మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక అవకాశం మీ ముందుకు రావటం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ ముందుకు వచ్చే అవకాశం మొదటి చూపులో కొంచెం మీకు చిన్నదిగా, తక్కువగా అనిపించినా సరే దానిని మీరు విడిచిపెట్టవద్దు. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనే ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించిన ఎలాంటి కాగితాలైనా సరే, సందేశాలైనా సరే పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం, లేదంటే నిర్లక్ష్యంగా వాటిని పక్కన పెట్టడం చేయవద్దు. ఒక చిన్న పొరపాటు చాలా పెద్ద నష్టానికైతే దారి తీయవచ్చు. ఇక మరొక శుభవార్త, మొదటి దానికంటే ఇది కొంచెం మీకు ఆనందాన్నిచ్చే శుభవార్తనే చెప్పుకోవాలి. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయినటువంటి సంతోషకరమైన వాతావరణం మరలా తిరిగి రాబోతుంది. కుటుంబంలో ఎన్నాళ్లుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తుల యొక్క ప్రవర్తన వలన మీరు నిరంతరం ఆందోళన చెందుతున్నారో, బాగా విసిగిపోయి ఉన్నారో వారి వైపు నుంచి మీకు ఊరట లభించే అవకాశమైతే ఉంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, మనశ్శాంతి కరువవటం ఇటువంటివి తరచుగా జరుగుతూనే వస్తున్నాయి. దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీ పైన ఉన్నటువంటి ప్రతికూలమైన శక్తుల ప్రభావం. కానీ ఇకపైన ఆ ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో మరలా సంతోషం, మధురమైనటువంటి అనుభూతులు తిరిగి మరలా మొదలవుతాయి. ఎన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కానీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన విషయం, ఈ సమయంలో కూడా ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కుంగిపోతూ ఉంటారు. పైకి మీ మేలు కోరే వారిలా నటిస్తూ మీ వెనక మీ ఎదుగుదలను అడ్డుకోవాలి అని చూస్తారు. అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో భగవంతుడు ఉన్నాడని ఒక్కసారైనా సరే మీ మనసులో నమ్మకంతో ఏ పనైనా కానీ చేస్తూ రహస్యాలను భగవంతుడితోనే పంచుకోండి. ఈ రోజుల్లో మనుషులకు పంచుకోవటం, మనుషులతో చెప్పుకోవటం, వారి ద్వారా మరలా తిరిగి మీరే వెన్నుపోటుకు గురవటం, ఇదంతా మీకు అనవసరం కదా. ఏదైనా సరే మీ మనసుకు ఒక మాట అనిపించాలని, ఎవరితో చెప్పాలి అని చెప్పి మీ మనసుకు అనిపిస్తే వెంటనే మీ ఇష్ట దైవం దగ్గరికి వెళ్ళి ఇష్ట దైవం ముందు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకోండి. అలాగే నిర్మలమైనటువంటి మనసుతో భగవంతుణ్ణి వేడుకున్న వారికి ఎలాంటి కీడు ఎప్పుడూ జరగదు. రాబోయే మరొక శుభవార్త గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మీ ఉద్యోగం, వ్యాపారం, కెరియర్ కు సంబంధించిన విషయమై ఉండవచ్చు. ఎన్నాళ్ళు మిమ్మల్ని చేతకాని వారిగా, బలహీనంగా చూసిన వారే రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలను చూసి నోరు వెళ్లబెడతారు. ఉద్యోగంలో ఎప్పటినుంచో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు అకస్మాత్తుగా ఒక్కసారిగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరే సరైనటువంటి ఫలితం దక్కటం, అలాగే దక్కకపోవటంలో నిరాశ ఎదురవటం ఇటువంటివి జరుగుతూ ఉంటే మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకొస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా వస్తుందో
మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేయి జారిపోయే ప్రమాదం అయితే ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో బద్ధకానికి అస్సలు చోటు ఇవ్వవద్దు. ఏ పనైతే మీరు తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ వచ్చారో అదే పని మీ అదృష్టానికి ఒక మూలం కావచ్చు. ఉద్యోగం చేసే వారి విషయానికొస్తే ఒక ఉన్నతాధికారి లేదంటే సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులు అన్నీ చాలా త్వరగా మీకు అనుకూలంగా మారతాయి. అయితే దీనికి ఒక్క షరతు కూడా ఉంది. మీ ముందుకొచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే భయపడి వెనకడుగు వేశారంటే ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో కోల్పోయినట్లే. ఇక మరొక శుభవార్త, మీ మనసులో దాచుకున్న బలమైన కోరికకు సంబంధించిందే ఉండవచ్చు. అంటే మీ మనసులో ఏ విషయం గురించైతే మీరు ఎవ్వరికీ చెప్పుకోలేదో, రాత్రులు ఏకాంతంగా భగవంతుణ్ణి వేడుకుంటూ కన్నీటి ప్రార్థన చేశారో దానికి సంబంధించి భగవంతుడు ఆలకించినటువంటి గొప్ప శుభవార్త. రాబోయే ఈ 4 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక సంకేతం కూడా మీ ముందుకొస్తుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలోనే రావాలని లేదు. ఒక వింత అనుభవం, ఒక యాదృచ్ఛికమైనటువంటి సంఘటన రూపంలో కూడా మీకు తారసపడవచ్చు. అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీ కంటపడటం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా కనిపించటం, ఎన్నో ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయిన ఒక వ్యక్తి మరలా అకస్మాత్తుగా మీ ముందుకు రావటం ఈ విధంగా జరుగుతుంది. ఇవేమి ఊరికే జరగవు. దీని వెనక ఒక పెద్ద కారణమైతే ఉంటుంది. నిజం చెప్పాలంటే మీ అసలు శిశులైనటువంటి విజయం ఎక్కడైతే మొదలవ్వాలో ఆ దారి వైపుకే ఈ భగవంతుడు మిమ్మల్ని మరలా తిరిగి నడిపిస్తాడు. ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటలను అస్సలు తొక్కేయవద్దు. ఏదైనా పని చెయ్యాలి అని అంటే మీ మనసుకు బలంగా అనిపిస్తే వాయిదా వేయవద్దు. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంకేతాల రూపంలోనే మీ చెంతకు చేరుతుంది. ఇక మీ ప్రేమ బంధాల విషయానికొస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఎవరితోనైతే బంధం తెగిపోయే స్థితికి వచ్చిందో అక్కడ మరలా అకస్మాత్తుగా తిరిగి ఆ బంధం చిగురించే వాతావరణం అయితే ఏర్పడుతుంది. అలాగే ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంతో నింపవచ్చు. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉంటుంది. మొదట్లో ఆ వ్యక్తి మీ జీవితంలోకి అసలు ఎందుకు వచ్చారో కూడా మీకు అర్థమే కాదు. రోజులు గడిచే కొద్దీ ఆ బంధం మీ రాతతో ముడిపడి ఉంది అని మీకు భగవంతుడు తెలియపరుస్తాడు. కానీ ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం, మీ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రేమతోనే వస్తున్నారు అని చెప్పి మాత్రం అనుకోవద్దు. కొందరు కేవలం మీ మనసులో స్థానం ఉందో లేదో తెలుసుకోవటానికి మాత్రమే వస్తుంటారు. అందుకే ఈసారి మీ ఆత్మ గౌరవానికి మొదట ప్రాధాన్యత ఇచ్చుకోండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వ్యక్తిని మరలా మీ బలహీనతకు కారణంగా మార్చుకోవద్దు. ఇంకా చెప్పాలంటే మీరెంతో ఓపికగా వినవలసినటువంటి కొన్ని రహస్యమైన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరిప్పుడు చెప్పేటటువంటి ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినాలి. పడుకోబోయే ముందు మీకు పదే పదే ఏదైనా ఒక విషయం గురించి తదేకంగా గుర్తుకొస్తుంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఒక నెంబర్ కావచ్చు, ఒకే రకమైనటువంటి ఒక విషయం పట్ల కావచ్చు, ఒకరి పేరు కావచ్చు, ఇలా పదే పదే మీ మనసులో వినిపిస్తుంటే తక్కువగా అంచనా వేయవద్దు. అది కేవలం మామూలు విషయం కాదు. భగవంతుడు మీకు ఇవ్వబోతున్నటువంటి ఏదైనా ఒక నిగూఢమైనటువంటి సందేశం. అలాగే రాబోతున్న ఈ 4 రోజుల్లో తరచుగా మీకు ఎరుపు రంగు కనిపించినా లేదంటే కుంకుమ కనిపించినా, గుడిగంటల శబ్దం అకస్మాత్తుగా మీకు వినిపిస్తూ ఉన్నా, తదేకంగా ఎర్ర బొట్టుతో ఒక పెద్ద ముత్తైదువు మీకు తారసపడుతూ ఉన్నా, అదంతా కూడా దుర్గమ్మ తల్లి ఏదో మీకు చెప్పాలని, ఏదో మీతో మాట్లాడాలి అని ప్రయత్నిస్తున్నట్లుగా ఒక సంకేతంగా భావించండి. మీరెన్నాళ్లుగా చేసినటువంటి ప్రార్థనలు భగవంతుడికి చేరాయి అని చెప్పటానికి ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే. మీరు పూజ చేసుకుంటున్నప్పుడు మీ మనసుకు ఎనలేని ప్రశాంతత లభిస్తే అది కూడా మీ అదృష్టమే. మీ వళ్ళు గగురు పొడిచే మరొక విషయం ఏమిటంటే చాలా త్వరగా మీ ముందుకు ఒక పెద్ద నిజం కూడా రాబోతుంది. అది మీ సొంత మనుషులకు సంబంధించింది. అంటే ఎన్నాళ్లుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీలో ఉన్న శక్తిని, మీ ఎదుగుదలను చూసి నోరు మెదపలేరు. మీలో ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే చుట్టూ ఉన్నవారు కూడా ఊహించలేరు.
ఇటీవల కాలంలో మీ నిద్ర కూడా కాస్త విచిత్రంగా మారిందనే చెప్పుకోవాలి. మీరు గమనిస్తే రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవటం, అర్ధరాత్రి అకస్మాత్తుగా ఏదో ఒక కల వచ్చి మెలకు రావటం, ఇటువంటివి మీలో ఉన్న శక్తులు, మీ చుట్టూ ఉన్న శక్తులు మారుతున్నాయని మీరు అర్థం చేసుకోండి. అకస్మాత్తుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా అది చిన్న ప్రయాణం కావచ్చు, లేదంటే దూర ప్రయాణాలు కావచ్చు. కానీ ప్రయాణం చేస్తున్న సమయంలో మాత్రం మీ మనసును ఎన్నో రోజులుగా వేధిస్తున్నటువంటి పెద్ద సమస్యకు సులువుగా పరిష్కారం దొరికేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. సాయంత్రం వేళల్లో మీకు ముఖ్యమైన ఒక ఫోన్ కాల్ రావటం, ఒక సందేశం అందటం, ఒక వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని కలవటం ఈ విధంగా జరుగుతుంది. ఆ కలయిక కేవలం యాదృచ్ఛికంగా కాదు, మీ భవిష్యత్తుతో ముడిపడేలా ఉంటుంది. మీ జీవితంలో చాలా త్వరగా డబ్బుకు సంబంధించిన పెద్ద మార్పులు కూడా మీరు చూస్తారు. అయితే ఈ మార్పులు ఎంత వేగంగా వస్తాయి అని అంటే ఇదంతా కూడా ఇంత త్వరగా ఎలా జరిగిందా అని మీరే ఆశ్చర్యపోతారు. ఇదంతా త్వరగా జరగటం కాదు, మీరు ఏళ్ల తరబడి చేసినటువంటి శ్రమకు ఆ భగవంతుడు ఇచ్చే ఒక బహుమతనే చెప్పుకోవాలి. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు, లేదంటే ఏదైనా మీ శ్రమకు సంబంధించినటువంటి ఒక గుర్తింపు, ఇలా ఏదైనా కానీ తిరిగి మీ దగ్గరకు రావటం జరుగుతుంది. కొత్త పనులు మొదలు పెట్టడం, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఈ సమయంలో మీ ప్రణాళికలను, మీ ఆలోచనలను ప్రతి ఒక్కరికి చెప్పుకోవద్దు. ఎందుకంటే నరుల దృష్టి తగిలే అవకాశమైతే ఖచ్చితంగా ఉంటుంది. మీ విజయాన్ని చూసి, మీ విజయం చిన్నదైనా సరే పెద్దదైనా సరే, మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే వారి సంఖ్య కూడా పెద్దదిగా మారిపోతుంది. అందుకే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలకు పనులన్నీ రహస్యంగా ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే కీలకమైనటువంటి మరొక శుభవార్త ఏమిటంటే మీ జీవితంలోకి ఒకసారి వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ నెలలో, ఈ 4 రోజుల్లో మీ తలుపు తట్టబోతుంది. మీ ఉద్యోగం, మీ డబ్బు, ప్రేమ, కుటుంబం ఇలా ఏ రూపంలోనైనా సరే మీ ముందుకు రావచ్చు. కానీ దీన్ని భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఎదుర్కోవాలి. అయితే మీరు కాస్త భయపడవచ్చు, ఏదైనా తప్పు జరుగుతుందేమో అని. మీ మనసు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. ఆ సమయంలో మీరు భగవంతుణ్ణి తలచుకోండి, ధైర్యాన్ని చూపించండి. రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని పట్టించుకునే వారు మీ తోడు కోసం వారికై వారు వెతుక్కుంటూ వస్తారు. అంతేకాదు చాలా కాలం తర్వాత మీ ఇంట్లో సంతోషాలు వెళ్లి విరుస్తాయి. కుటుంబ వాతావరణమంతా పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. దీంతో పాటు ముఖ్యమైనటువంటి ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. ఆ వ్యక్తి మీ అదృష్టానికి ఒక పెద్ద కారణం కూడా అవ్వచ్చు. మొదట్లో వారి మాటలపైన మీకంతగా నమ్మకం కలగపోవచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీ జీవితంలో బలమైనటువంటి ఒక కొత్త వ్యక్తిగా, శక్తిగా మారుతారు. అయితే ఇక్కడ జాగ్రత్త వహించాలి. మెరిసేదంతా బంగారం అని అనుకొని ఏ కొత్త బంధాన్ని, ఏ అవకాశాన్ని కూడా కళ్ళు మూసుకొనైతే నమ్మవద్దు. మీ పరిస్థితులను, మనుషులను పూర్తిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే మీరు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో మీరు చేసుకోవలసినటువంటి దేవతా ఆరాధన, అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మొదటి రోజు శనిదేవుడి యొక్క ఆరాధన ఈ రాశి వారికి చాలా శుభప్రదమనే చెప్పుకోవాలి. అయితే దీంతో పాటు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్లి ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం, హనుమాన్ చాలీసా పారాయణం చేయటం ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక శివారాధన, ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి నామాన్ని జపించటం, దీని వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం వలన ఈ రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడినటువంటి ప్రతికూలమైనటువంటి సమయాలు, అలాగే వీరి జీవితంలో గ్రహ దోషాలు, గ్రహపీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంట్లో నువ్వుల దీపం ఏ భగవంతుడి ముందైనా పెట్టవచ్చు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ముందు పెట్టుకుంటే నువ్వుల నూనె దీపం వలన మీ జీవితంలో ఏర్పడిన గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. తప్పకుండా నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. శని భగవానుడు ముందు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. మీకు అత్యంత శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ నామాన్ని తప్పకుండా జపించండి. అలాగే నల్ల నువ్వులు, నల్ల బట్టలు, లేదంటే ఇనుముతో చేసినటువంటి వస్తువులను ఎవరికైనా కానీ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి దానం ఇవ్వండి. ఈ రాశి వారు కాకులకు ఆహారం పెట్టడం, పేదలకు అన్నదానం చేయటం చాలా శుభప్రదం. అలాగే పెద్దలను
గౌరవించటం, అలాగే వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవటం ఈ 4 రోజుల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వటంలో ఉపయోగపడుతుంది. అనవసరమైనటువంటి వాదనలకు, కోపాన్ని తగ్గించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నించండి. ఈ 4 రోజులు కూడా ముఖ్యమైనటువంటి పనులు అంటే ఏదైనా ఒక పని చేసే ముందు శివారాధన, అలాగే శివాలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి.